వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని పదే పదే చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రెండిటికి ఒక సారూప్యత కూడా ఉంది అనుకోకుండా. ఏంటనంటే వర్షాకాలం వచ్చినప్పుడు అటు పోలవరం పనులు జరగవు, ఇటు అమరావతిలోనూ పనులు ఆగిపోతాయి. మొత్తానికి వర్షాలైతే వెలిశాయి. ఆ నీరంతా తోడటం ప్రక్రియ అవన్నీ అయిపోయాయి. ఇలాంటివి చెప్తే అనుకూల మీడియా అసలు అక్కడ నీరెక్కడుంది అది ఇది అంటారు. మనం దాని తాలూకు విజువల్స్ అవన్నీ కూడా చాలా సార్లు చూసుకున్నాం. సరే, ఇప్పుడు మొత్తానికైతే అమరావతిలో శరవేగంగా పనులు మొదలయ్యాయి. ముఖ్యంగా అమరావతిలో ఆలస్యంగా స్టార్ట్ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడ ఆ ఏరియాకి సంబంధించి ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు చాలా అద్భుతంగా ఆ పనులన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏప్రిల్ 9వ తారీఖున శంకుస్థాపన జరిగింది. వాస్తవానికి పెద్దగా ఎవరిని కూడా పిలవలేదు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల్ని వాళ్ళని కూడా పెద్దగా ఎవరు లేరు. ఓన్లీ కుటుంబ సభ్యుల మధ్య నారా లోకేష్ గారు, బ్రాహ్మణి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి, వాళ్ళ మనవడు దేవాంశు, ఇలా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలోనే ఈ భూమి పూజ అది జరగటం అనేటువంటివి కూడా మనం అప్పుడు చూసాము. ఆ తర్వాత నుంచి ఏంటంటే మధ్యలో ఈ వర్షాలు రావటం ఇన్నిటి కారణంగా కొంత జాప్యం జరిగింది అనేటువంటి సమాచారం కూడా ఉంది. సో ఇప్పుడు తాజాగా ఈ పనులు మొదలయ్యాయి కాబట్టి ఇప్పుడు శరవేగంగా పనులన్నీ జరుగుతున్నాయి. ఆయన ఇంటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా. కాకపోతే అది కొంచెం రిస్ట్రిక్టెడ్ ఏరియా అండి. ఆ ఏరియాలో అక్కడికి దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వరు కాబట్టి కొంచెం మనం దూరం నుంచి ఆ విజువల్స్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేసాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించినటువంటి పనులు ఓ పక్క శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్స్ వేస్తున్నారు, ఆ ఇంటికి సంబంధించిన ఇంటికి వెళ్ళే రోడ్స్ వేస్తున్నారు, అండర్ గ్రౌండ్ కేబులింగ్ జరుగుతోంది, ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ పనులు ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ సొమ్ముతో సొమ్మండి, ఆయన వ్యక్తిగతమైన సొమ్ముతో కాదు. అయితే ఆయన ఇల్లు మాత్రం చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో జరుగుతోంది. షేర్ వాల్ టెక్నాలజీ, అంటే ఒక్క ఇటుక కూడా లేకుండా షేర్ వాల్ టెక్నాలజీ తోటి నిర్మిస్తున్నారు. 25,000 గజాల విస్తీర్ణంలో ఆయన ఇల్లు ఉండబోతోంది. ఆ దగ్గరలోనే నారాయణ గారి ఇల్లు కూడా ఉందట. అది 4,500 గజాలు అని చెప్తున్నారు. ఆయన ఇంటి పనులన్నీ కూడా చాలా చకచకా శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల మనం చూస్తే తరచుగా అనుకూల మీడియా, ఏదైతే టీడీపీ అనుకూల మీడియా ఉందో ఆ అనుకూల మీడియాలో కూడా జరుగుతున్నటువంటి చర్చలు, డిబేట్లు ఏంటంటే అక్కడ అసలు భూములు ఇచ్చిన రైతులకి పాపం వాళ్ళకి ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు అని. వాళ్ళు ఎంతో ఇదితోటి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వాళ్ళు భూములు ఇస్తే దానికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఇస్తామని చెప్పారు కదా, అవి ఇంకా ఇవ్వలేదు అని. తర్వాత ఇచ్చినవి కూడా కొంతమందికి అరకొరగా ఇచ్చినవి కూడా అసలు ఇప్పటిదాకా ల్యాండ్ పూలింగ్లో లేనటువంటి భూమిలో ఇచ్చారు అని, ఇలా రకరకాల సమస్యలు ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ మాత్రం సరిగ్గా అడ్రస్ చేయట్లేదు. దానికి ఒక ఆయన నారాయణ గారి పర్యవేక్షణలో ఏవో కొన్ని జరుగుతున్నాయని, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారి నేతృత్వంలో ఏదో కమిటీ వేశారని ఇవన్నీ చెప్తున్నారు. కానీ అక్కడ వాస్తవానికి క్షేత్రస్థాయిలో అయితే మాత్రం రైతులు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ ఉద్యమాలు కూడా మళ్ళీ టెంట్లేసి అమరావతి రైతులు ఉద్యమాలు చేసే స్థాయికి కూడా మొన్న మధ్యన ఒక కదలిక వచ్చింది. అయితే దాంతో కొంచెం సర్దుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళని బొజ్జగించే పనులు అవన్నీ చేపడుతున్నారు. ఇవన్నీ ఎలా ఉంటే మళ్ళీ రెండో విడత భూసేకరణ అంటున్నారు. ఇవన్నీ కూడా ఒక పక్క నుంచి జరుగుతుంటే సరే, అక్కడ ఏంటంటే చాలామంది చకచక జరిగిపోతున్నాయి. మిగతావన్నీ కూడా పనులు మన ఐకానిక్ టవర్స్ అని అవన్నీ ఇవన్నీ, తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు క్వార్టర్స్ కానీ, సరే ఇక మరి సెక్రటేరియట్, అసెంబ్లీ ఇవన్నీ కూడా అప్పుడు తాత్కాలిక భవనాలు అన్నారు. వాటి మరి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఆ మధ్యన మనం చూస్తే వర్షం వచ్చినప్పుడల్లా ఆ పునాదుల్లోకి నీళ్లు చేరటం, వాటిని తోడటానికి మోటార్లు పెట్టి ఇంజన్లు దగ్గర 25-30 ఇంజన్లు పెట్టి ఆ నీళ్లు తోడుతున్న దృశ్యాలు, అలాగే కంపలన్నీ కూడా తొలగిస్తున్న దృశ్యాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సరే, ఏదైనా కూడా ఇదంతా దుష్ప్రచారం అని అంటారు, కానీ వాస్తవాలు మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఆ వాస్తవాల్లో భాగంగా మనం జరుగుతున్నటువంటి పనుల గురించి కూడా చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎంత శరవేగంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కళ్ళారా ప్రత్యక్షంగా చూస్తున్నాము. చాలా ఆధునికమైనటువంటి టెక్నాలజీతో రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఆయన అయితే సంక్రాంతికి అయిపోతుంది అనేటువంటి పద్ధతిలో చేస్తున్నారు అని అంటున్నారు. కానీ వాస్తవానికి అక్కడ స్థానిక రైతులే చెప్తున్నారు అది సంక్రాంతికి పూర్తి కాకపోవచ్చు ఆయన ఇల్లు అనేటువంటిది. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఈ నివాసం ఏర్పరచుకోవటానికి గట్టిగా అన్నీ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మరి అక్కడ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి అనేటువంటిది, దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు ఆ సమస్యని అనేటువంటిది ఇప్పుడు
దీనిలో భాగంగా జరుగుతున్నటువంటి చర్చ. సో ఇప్పుడు అదే ధైర్యంతో ఉన్నారు అక్కడ రైతులు కూడా. ఏంటంటే ఎన్నో సమస్యలు ఉన్నా కూడా అక్కడ ఈ రైతులకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అమరావతి అనేటువంటి ఆశలు ఉన్నారు రైతులందరూ కూడా. కానీ మళ్ళీ ఇంకో దశ, రెండో దశకి భూములు అడుగుతున్నారు అనంటే మళ్ళీ కొంత రైతుల్లో అలజడి మొదలైంది. ఇదేంటిది, ఆల్రెడీ ఇచ్చిన భూముల్లోనే ఇంకా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చెప్పిన విధంగా ఏవి నవనగరాలను, స్పోర్ట్స్ సిటీ అనో ఇంకోటో ఎన్నో చెప్పారు కదా. ఇవన్నీ ఆ కథలకి ఇంకా లేకుండానే, ఆ ఛాయలు ఇంకా లేకుండానే అవన్నీ గ్రాఫిక్స్లోనే ఉండిపోయాయి. కానీ మళ్ళీ రెండో దశ భూములు ఎందుకు అడుగుతున్నారు అనేటువంటి ఆందోళన, అలాగే వాళ్ళలో ఆ టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. మరి ఈ సమస్యలన్నిటినీ ఎలా అడ్రస్ చేస్తారు అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం.